కామెడీ అయితే పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి. చాలా చాలా బాగుంది. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి సీనియర్సే అన్నట్టు పెద్ద బ్లాక్ బాస్టర్ చిరంజీవి గారి కెరీర్ అని పడ్డది. మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు బ్యాక్ టు బ్యాక్ ఒక్కో మెట్ ఎక్కుకుంటూ పోతున్నారు అన్నమాట. 100 కోట్లు డే 1 కొట్టేస్తున్నట్టు హాలీవుడ్ పరంగా. అసలు విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ సీన్ ఉంటాయి. ఇప్పుడు హెలికాప్టర్ మీద దిగే షాట్ అయితే విక్టరీ వెంకటేష్ గారు వేరే ఉంటది. బాసు ఏంది బాసు సంగతి అదిరిపోయింది సంక్రాంతి, ఏంది వెంకీ సంగతి అదిరిపోయింది సంక్రాంతి అన్నాడు. అసలు మామూలు లేదండి. అసలు నయనతార గారిని చూస్తూ ఉంటారు. నాకైతే వీళ్ళిద్దరు నిజంగా లవర్స్ అన్నట్టు కలిగింది. వాళ్ళిద్దరు సాంగ్స్ అయితే, మ్యూజిక్ అయితే పీక్స్ అండి, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ అంటే రాజసాబ్ విన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మన 12వ తారీఖు ఇది రిలీజ్ అయింది కాబట్టి ఇది విన్ అయిపోయింది అనమాట. ఇక ముందు వచ్చే మన నవీన్ పొలిశెట్టి గారి మూవీ ఎలా ఉంటుంది చెప్పడం. విన్నర్ అంటే సంక్రాంతి అందరి పండుగ, చాలా బాగుంది మూవీ. మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఒక స్టెప్ తర్వాత ఇలా పెట్టేసుకొని మెగాస్టార్ గారి అసలు ఆ డాన్స్ ఏంటి, అసలు పిచ్చెక్కిచ్చేసాడు బ్రో. మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక్కడే ఇండియాకి మెగాస్టార్. ఆయన 70 ఏళ్ళ వయసులో ఆయనకు అవసరమా అని నేను అంటున్నాను. కానీ తీశాడు. తమ్ముడు పవర్ స్టార్, కొడుకు గ్లోబల్ స్టార్, అల్లుడు ఐకాన్ స్టార్, మేనల్లుడు సుప్రీం హీరో అయినా కానీ 70 ఏళ్ళ వయసులో ఇంత మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడంటే మెగాస్టార్ చిరంజీవి గారికి దండం పెట్టాలి. అనిల్ రావిపూడి గారు, మీరు కదా నిజమైన డైరెక్టర్ అంటే. ఫ్యామిలీ ఆడియన్స్ బుర్ర తినేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చెక్కిచ్చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ కి దండం. మీరు కనుక అనిల్ రావిపూడి గారు మీరు ఎంటర్టైన్మెంట్ తీసుకున్న పర్లేదు అనమాట. అంత బ్యాక్ టు బ్యాక్ తీస్తున్నారు. సంక్రాంతి మీదే పండగ. అనిల్ రావిపూడి గారు సంక్రాంతి మీరు వచ్చారంటే అన్ని సినిమాలు తప్పుకోవాల్సిందే, అంత బాగా తీశారు. వెంకీ గారు ఏంటి, ఏంది బాసు సంగతి అదిరిపోతుంది సంక్రాంతి. అసలు వీరిద్దరు కాంబినేషన్ ఏంటి. ఇంకా నెక్స్ట్ బాలయ్య బాబు గారు వెయిటింగ్ ఉన్నారన్నమాట. అంత బాగా తీశారు. అయితే నరికిపో అంటే నరికేస్తాడు వెంకటేష్. అంత బాగుంది మూవీ అయితే. నెల కాదు 400 కోట్లు పక్కా మూవీకి అయితే. అంటే చిరంజీవి గారి నుంచి ఏదైతే కోరుకుంటున్నామో, ఏ ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకుంటున్నామో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే సాంగ్స్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ లుక్స్ కానీ, ఒకప్పుడు చిరంజీవి గారు ఏ విధంగా అయితే మన ఫ్యాన్స్కి బాగా ఇష్టమో ఆ విధంగా ఈ సినిమాలో మళ్ళీ కనిపించడం అనేది జరిగింది. మధ్యలో నిజంగా చాలామంది ఏజ్కి తగ్గట్టు చిరంజీవి గారు సినిమాలు చేయాలి అంటున్నారు. కానీ ఏజ్కి తగ్గట్టు ఎవడైనా చేస్తాడబ్బా. ఆ ఏజ్లో ఉండి కూడా 30-40 ఇయర్స్లో చేయడం అనేదే హీరోయిజం. ఇప్పుడు ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్లో చేయడం అంటే ఎవడైనా చేస్తాడు. చిన్నపిల్లలుగా చేస్తారు, మిడ్ ఏజ్ చేస్తారు, ఆ ఏజ్లో ఉన్నాడు ఏజ్లాగే చేస్తారు. అది పెద్ద ఏం లేదు. ఇక్కడ ఆ ఏజ్లో 70లో ఉన్నప్పుడు కూడా 30-40 ఇయర్స్లో కనిపిస్తుంటే అది చాలామంది యాంటీ ఫ్యాన్స్ చూసి తట్టుకోలేక కొద్దిగా కామెంట్ చేయడం, సీరియల్ లాగా ఉందని చెప్పడం. నిజంగా ఆడెవడైతే సీరియల్ లాగా ఉన్నాడో పందెం కడదాంరా. ఈ టైప్ ఆఫ్ టేకింగ్ ఒక సీరియల్ చేసింది, ఇది కూడా ఈ సీరియల్ లాగా ఉందని నాకు చూపిస్తే నేను ₹1 కోటి ఇస్తాను. మరి నా కొడుకులు నాకు 1 కోటి ఇస్తారు. 1 కోటి వద్దు, 10 లక్షలు ఇవ్వండి. నేనైతే 1 కోటి ఇస్తాను నాకు ప్రూవ్ చేయగలిగితే. లేదు ప్రూవ్ చేయకపోతే 10 లక్షలు ఇవ్వండి, పందెం కడదాం. చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ ఉన్న యాంటీ ఫ్యాన్స్. సీరియల్ లాగా ఉన్నదంటే ఒకటి సీరియల్ ఎలాగ ఉంటుందో వాడికి తెలియదు, లేదు అంటే సీరియల్ లాగా ఉందని ఇప్పుడే ఏడ్చుకొని చావడం నాకు అర్థం కాదు. ఒక ఉక్ స్టెప్ చూసినా, ఒక పోస్టర్ చూసినా, ఒక స్టిల్ చూసినా, చిరంజీవి గారు మాట్లాడినా తట్టుకోలేక పిచ్చెక్కి చచ్చిపోతున్నారు. కానీ అది కుళ్ళుతో వస్తుందే తప్ప. అసలు చాలా మంది ట్రోల్ చేశారు, ట్రైలర్ లో లాగ్ ఉంది అన్నారు. అరే నాయన, అసలు అనిల్ రావుపూడి గారు ఏంటండి, మీరు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ అంటే లాగ్ ఉంది, సినిమా చూస్తే ఫుల్ నవ్వుకున్నాను. అరే లాగ్, సినిమాలో మాత్రం ఫుల్ గా నవ్వుకున్నాం. అసలు చెప్తున్నా ఎక్కడ కూడా లాగ్ లేదు. చాలా ఫన్నీగా ఉంది. అసలు ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలంటే సంక్రాంతికి ఈ సినిమానే. చిరంజీవి గారిని మాత్రం ఒక ఎంగేజ్ లుక్ లో చూపించారు. మీ లుకింగ్, మీ డ్రెస్సింగ్, అబ్బా మీరు వంకాయ కూర వండుతుంటే నాకు ఊరిలో వచ్చాయి. అండ్ బట్టలు ఉతికారు అవన్నీ అన్నారు. కానీ ఫ్యామిలీ అయితే సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావుపూడి గారు మీకు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేదు, అన్ని ఇట్టులే. ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ మీరు ఇట్టు కొట్టారు. ఇంకా రాసి పెట్టుకోండి, మీకు అన్ని ఇట్లే, ఫ్లాపులు ఉండవు. అసలు నిజంగా ఇంత ఎనర్జెటిక్గా మీరు ఎలా ఉంటారు అసలు అలా ఇట్లా ఎంత వాళ్ళతో యాక్టింగ్ చేయించి. అసలు ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్ అంటే మా చిరంజీవి గారిని నెక్స్ట్ టైం ఇలా వద్దు,
ఒక మాస్ లెవెల్లో చూపించాలి మాకి. ఒక అఖండ 2, అఖండ 1 ఆ లెవెల్లో మాకు కావాలి. ఒక మిరాయి టైపు ఆ టైప్ మాకు కావాలి. మా యొక్క చిన్న కోరిక. ఎందుకంటే ఫ్యామిలీ మూవీస్ అన్నీ అయిపోయినాయి సార్. మీరు ఒక ఆ రేంజ్లో కూడా చూపించాలి మాకు. ఎందుకంటే బాల్తేరి అని కొంచెం